హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజు వీడియోలో అయితే నేను బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఏది అవసరం లేకుండా క్రంచీగా కుకీస్ని ఇంట్లో ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా బాగుంటాయి. దీనికోసం ఇక్కడైతే నేను 3/4 కప్పు షుగర్ని అయితే తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసేసుకోవాలండి. ఈ విధంగా అయితే నేను మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసేసుకున్నాను. ఈ పంచదార పౌడర్ని ఒక కప్పుతో అయితే తీసుకుంటున్నానండి. తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి. అలాగే 3/4 కప్పు శనగపిండిని వేసుకోవాలండి. 3/4 కప్పు మైదా పిండి లేదంటే గోధుమ పిండిని ఏదైనా సరే వేసుకోవచ్చు. అలాగే మంచి క్రంచీనెస్ కోసం ఇక్కడైతే ఒక 2-3 స్పూన్లతోటి బొంబాయి రవ్వ వేసేసుకోవాలి. అలాగే మనం అన్నిటినీ కలిపేసుకోవడానికి ఆయిల్ అనేది తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ తోటి ఇలా పౌడర్ అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడ మనం తీసుకున్న ఆయిల్ ఉంది కదా, ఇదైతే నేను ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఆయిల్ ప్లేస్లో బటర్ కనుక ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు. అలాగే మనం ఇంట్లో తీసిన వెన్నపూసతో అయినా సరే మనం ఈ కుకీస్ అనేది కలుపుకోవచ్చండి. ఆయిల్ అనేది ఎక్కువగా ఒకేసారి వేయకుండా కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా అయితే ఇలా వచ్చే వరకు మనం చేసుకోవాలండి. ఈ షేప్ వచ్చే వరకు అయితే మనం ఆయిల్ కలిపేసుకొని ఇలా అయితే మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో ఇలా బాల్ చేసి మనకిష్టమైన షేప్లో పెట్టుకోవచ్చండి. ఏ షేప్ అయినా సరే మనం చేసేసుకోవచ్చు. మనం కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలాగైతే చూసుకోవాలి. అలాగే ఇక్కడ నేను మొత్తం చేసిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసి పైన డ్రై ఫ్రూట్స్ అనేది పెట్టేసుకుంటున్నాను. ఇలా మొత్తం రెడీ చేసేసుకొని స్టవ్ మీద కానీ ఓవెన్లో కానీ మనం ఒక 10 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఓవెన్లో అయితే 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ సరిపోతుంది. అదే స్టవ్ మీద అయితే ఒక కడాయిలో స్టాండ్ పెట్టేసుకొని పైన ఒక లిడ్ క్లోజ్ చేసేసి ఒక 10 నిమిషాలు ప్రీహీట్ అయిన తర్వాత మనం ఇంకో 10 మినిట్స్ మనం ఈ కుకీస్ అనేవి బేక్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా క్రంచీగా చాలా బాగా వస్తాయి. చాలా హెల్దీ వేలో మనకి కుకీస్ అనేవి రెడీ అయిపోతాయండి. బయట మార్కెట్లో కొనే కుకీస్ కంటే ఇవి మనకు చాలా ఫ్రెష్గా, చాలా క్రంచీగా చాలా బాగుంటాయి. చూసారు కదా, మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.